బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. ఈ వీడియోలో కాలీఫ్లవర్ అండి, ఇది కాలీఫ్లవరు ఇట్లా చిన్న చిన్నగా తీసేసి ఇట్లా చేశాను. ఇవి మొత్తం వాష్ చేసేసి ఇందులో వేసుకున్న కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించేసుకొని మళ్ళీ ప్రాసెస్ చేస్తాను, నేను చూపిస్తాను మీకు. నేను 2 టేబుల్ స్పూను ఇందులోకి జీలకర్ర అయితే వేస్తాను. ఇప్పుడు ఆనియన్ 2 ఆనియన్స్ అయితే వేసాను. ఒక 2 టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం వేగని చవు కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోకి. కాలీఫ్లవర్ గ్రేవీ చాలా బాగుంటుంది, టేస్ట్గా ఇలా చేసుకుంటే అద్భుతమైన రుచి. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేస్తాను ఇందులోకి. కరివేపాకు, నేను పచ్చిమిర్చి అయితే వాడట్లేదు ఇందులోకి, ఎందుకంటే ఆల్రెడీ మనకు గ్రేవీ ఉంది. ఆ గ్రేవీలోకి మిరియాలు వేసాను. ఇంక ఇప్పుడు అల్లం కూడా వేస్తాను, అల్లం పేస్ట్ ఇందులోకి. నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది కాబట్టి అదే వేస్తాను. కొంచెం పసుపు లిటిల్ బిట్ వేసాను పసుపు, ఎందుకంటే మనం ఆల్రెడీ కాలీఫ్లవర్లో కూడా వేసేసాను కాబట్టి ఎక్కువ వేయలేదు. ఇప్పుడు టమోటా వేస్తాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, 2 టమోటాలు పెద్దవి. ఇవి కూడా బాగా వేగనిద్దాం. ఈలోపు అల్లం పేస్ట్ తీసుకొస్తే అది కూడా వేసి యాడ్ చేసుకున్నాం. కొంచెం లిటిల్ బిట్ అయితే సాల్ట్ వేస్తా, హిమాలయన్ సాల్ట్. ఇప్పుడైతే మనకి ఇది వేగిపోయింది. కొంచెం క్వాంటిటీ దీనికి తగ్గట్టు కారం వేస్తాను. కారం ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు దీనికి కొంచెం నేను లిటిల్ బిట్ సోయా పౌడర్ ఉన్నది కూడా వేస్తాను. మీ అందరికీ హెర్బల్ ప్రోడక్ట్ తెలిసి ఉంటే దాని గురించి అర్థమవుతుంది. సోయాబీన్ పౌడర్తోనే అవన్నీ వాళ్ళు తయారు చేస్తారు. అలాగే అనమాట, ఇది మనం ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేసుకున్నాము. చాలా మంచిది హెల్త్కి. అందుకని నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. అలాగా డైరెక్ట్గా తీసుకోలేము కాబట్టి ఇందులోకి యాడ్ చేసుకున్నాను. కొంచెము, ఎక్కువ కాదండి, కొంచెం లిటిల్ బిట్ వేసుకోవాలి. ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఈ గ్రేవీ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ గ్రేవీ ఏంటనేది కూడా నేను చెప్తాను మీకు. ఈ గ్రేవీ ఏం లేదండి, పుట్నాల పప్పు, అంటే మన పచ్చని పప్పు ఉంటుంది కదా అది, తర్వాత మినపగుళ్ళు, కొంచెం ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి, 2 బాదాం వేసాను, తర్వాత ధనియాలు, ఇవన్నీ వేయించేసి గ్రేవీ ఇలాగా మిక్సీ పెట్టాను. ఇది బాగా కలిపేసుకున్నాం. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులోకి. నేను ఈ వాటర్ యాడ్ చేస్తాను. ఏం వాటర్ అంటే వీటిని కుక్ చేసాం కదా, అవి వేస్ట్ లేకుండా దాంట్లో ఉన్న పోషకాలు అంతా వెళ్ళిపోతాయి కాబట్టి అది నేను పడేయకుండా అలాగే పెట్టాను. అవి ఇలా అయితే ఉంది గ్రేవీ. ఇప్పుడు మనం ఇందులోకి ఫైనల్గా కాలీఫ్లవర్ గోబీ అయితే యాడ్ చేసుకున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కసూరి మేతి వేస్తాను. కసూరి మేతి వేయడం వల్ల ఆ టేస్ట్ చాలా రుచిగా ఉంటుందండి. దీనికి కసూరి మేతి వల్ల అద్భుతమైన టేస్ట్ వస్తుంది అనమాట, రెట్టింపు అవుతుంది టేస్ట్. అందుకని కొంచెం కసూరి మేతి వేసాను. ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. కొత్తిమీర, చాలా మంచిగా ఉంటుంది రైస్లోకైనా దేనిలోకైనా. మీకు ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్పేది నేను, చపాతీ, రోటీ అట్లాగా దేనికైనా, టిఫిన్స్కైనా తీసుకోవచ్చు, అలాగే రైస్లోకైనా తీసుకోవచ్చు. మంచి టేస్ట్ ఉంటుంది, అద్భుతంగా మంచి పోషకాలు కూడా ఉంటాయి ఇందులో. ఓకేనా, ఇది అండి మొత్తానికి. స్టవ్ అయితే ఆపేసి మనము సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇలా ఉంది మన అవుట్పుట్ అయితే, చూసారు కదా
ఎంత బాగుందో. కాలీఫ్లవర్ తోటి గ్రేవీ, కాలీఫ్లవర్ గ్రేవీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే కేవలం ఇలాగ కుకింగ్ వీడియోసే వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. చేస్తాను, కుకింగ్ వీడియోస్ కూడా నాకు ఇష్టమే, చేస్తాను. అయితే నేను ఏది చేస్తానో నా ఫ్యాషన్ ఏదో అదన్నీ ఉంటాయి ఇందులో. స్పిరిచువల్ వీడియోస్ ఉంటాయి, కుకింగ్ వీడియోసు, ఇంకా బట్టలకి షాపింగ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, ఆరోగ్యం గురించి హెల్త్ టిప్స్. ఇంట్లోనే మనం ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ పైన ఆధారపడకుండా ఇంట్లోనే మనం ఇంట్లో కిచెన్లో ఉన్న వాటితోనే మన ఆరోగ్యాన్ని ఎలా నయం చేసుకోవాలనే విషయాల గురించి అవే ఉంటాయి మన ఛానల్లో. చూసి అన్నీ మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మరి నేను ఈ సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.